ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇంట్లోనే సులువుగా స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఎప్పుడైనా సరే ఈవినింగ్స్ అలా చీట్ చేసి తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు ఫుడ్ కలరు, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం పెప్పర్ పొడి, దాంతోపాటే ఇలాగ చిన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకు, లెమన్ జ్యూసు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్ మైదా వేసి నీట్గా కలిపి పెట్టుకోవాలి. అంతా ఉండలుండకుండా నీట్గా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కానీ మనం తీసుకున్న కాలీఫ్లవర్కి ఆ పిండి సరిపోయేలా చూసుకోవాలి. ఎందుకంటే పిండి ఎక్కువ అయిందంటే, లూజ్గా అయిందంటే కాలీఫ్లవర్కి పిండి అతుక్కోదు, నూనెలో వేయగానే వచ్చేస్తుంది. దీనికోసం నేను శుభ్రం చేసి పెట్టిన మీడియం సైజ్వి కొన్ని కాలీఫ్లవర్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు 1/2 కేజీ పడ్డాయి. ఇవి నీట్గా ఇలాగా పిండి అంతా కోటేలా చేసుకున్నాను. ఇక్కడ నాకు పిండి కొంచెం తగ్గింది, అంటే లూజ్గా వచ్చింది. ఇలా లూజ్గా వేసానంటే ఆయిల్లో నుంచి మొత్తం పిండి ఊడిపోతుంది. అందుకోసమే ఇంకొంచెం పిండి వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా కాలీఫ్లవర్ అన్నిటిని దాంట్లో విడివిడిగా వేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎలా అంటే అలా వేయకూడదు. వేసినాక ఒక 5 to 10 మినిట్స్ అలాగే కుక్ అవ్వనిచ్చి ఆ తర్వాత కదపాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో. అది ఎప్పుడైతే కలిసి ఇలా వచ్చాయో అప్పుడు వంటని పెద్దగా చేసుకొని హై ఫ్లేమ్లోకి పెట్టుకునేసి బాగా కాల్చుకొని ఇలా తీసి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఎక్కువసేపు ఉంటాయి. ఇంకొక ప్యాన్ తీసుకొని మందంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేసి దాంట్లోనే పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేసి వేయించామంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి బాగా పడుతుంది. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా నూనెలో బాగా కలిసేలాగా, పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో తీసిన పేస్ట్ వెంటనే వేసేసాను. అంతే, అడుగంటడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీంతో పాటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నేను క్యాబేజీ వేయలేదు. ఫ్రైడ్ రైస్లో క్యాబేజీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేక నేను వేయలేదు. అంతే, ముందుగా వేయించి పెట్టుకున్నాం కార్న్ఫ్లోర్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసి నీట్గా వేయించుకోవాలి. ఇవి ఏమీ మెత్తపడవు. మనం చేసుకోవాల్సిన ప్రాసెస్లో ముందు చెప్పినట్టు చేసుకున్నామంటే అస్సలు మెత్తపడవు. అవి 1 నిమిషం వేయించుకున్నాక ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని దాంట్లోనే ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం పెప్పర్ పొడి, అలాగే కొంచెం కారం వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మా బాబు కూడా తింటాడు కాబట్టి టేస్టింగ్ సాల్ట్ అస్సలు వేయలేదు. యూస్ చేయకపోవడమే మంచిది. అంతా కింద నుంచి పైదాకా కలిసేలాగా మంచిగా టోస్ట్ చేసుకొని దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. అది కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం. కానీ స్ట్రీట్ స్టైల్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా సోయా సాస్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను షెజ్వాన్ సాసు ఇంకా ఏమీ వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో కావాలంటే ఇలా సోయా సాస్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్నామంటే సరిపోతుంది. అదిరిపోయే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు అలానే ఉంచితే అడుగంటుతుంది. అలాగే క్యాలీఫ్లవర్ క్రిస్పీగా అనిపించదు. ఇది క్రిస్పీగా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా టోస్ట్ చేసుకోవాలి. అంతా వేగి మొత్తం అంతా ఫ్లేవర్ అంతా ముక్కకి పట్టింది. కొంచెం పెప్పర్ పొడి, అలాగే మనకి కావాలంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అంతా టోస్ట్ చేసుకోవాలి. అంతే, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే వేడిగా కమ్మని క్రిస్పీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా సరే స్పెషల్గా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు, వాళ్ళకి నచ్చింది ఈవినింగ్లో సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతే, మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక్కొక్క ముద్దలో కొంచెం ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే ఉంటుంది. ఆ టేస్ట్కి మాటలే ఉండవన్నమాట. బయట తెచ్చుకునే దానికంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. బాయ్ బాయ్.